కూర కమ్మంగా ఉంది కానీ అవునత్తమ్మ ఉప్పు ఎక్కువ అయినట్టు అనిపించిందిగా ఏ లేదు ఉప్పు కారం కమ్మంగా ఉన్నాయి రెండు మంచిగా ఉన్నాయి తగ్గట్టున్నాయి మంచిగా అండినా ఏ మంచిగా అవునే బుజ్జి మీ అమ్మ జల్దీనే ఫోన్ పెట్టేసింది ఏంది అప్పుడు అమ్మకు పానం మంచిగా ఉంటలేదట అత్తమ్మ అయ్యో బాబు నువ్వు దవాఖాన తీసుకోమన్న పోయినవే చెప్తా చెప్పు నేను కూడా ఫోన్ చేసి మాట్లాడతా రేపు పొద్దుగల నా ఫోన్ కలిపి సరేనా సరే మాట్లాడత్తమ్మ అవురా సీనా ఈ రాత్రి ఏడ తిరగవేనవరా ఏం లేదమ్మా కొంచెం పని ఉంటే చేసేస్తాను మీ నాకు లేట్ అయ్యి బుజ్జి ఆయనకి ఇంత అన్నం పెట్టు తింటాడు సరే అద్దమ్మా నేను అప్పుడే తిన్నా అత్తమ్మ గోళీలు తీసుకురావాలా అది బిడ్డ నేను కొద్దిగా ఏదైనా వేసుకుంటుంది సరే బుజ్జి ఇవన్నీ నేను తిద్దా కానీ నువ్వు ఇవి వంటకపో సరే అత్తమ్మ అన్నా పెద్ద పాల ప్యాకెట్ ఇయ్యి ఒకటి ఇంకా ఇక చాలు ఏమైందబ్బా ఇంకా చాయ్ కూడా తాగలేదా అయ్యో ఇంకా తాగలేదు అదినే ఎటు పోయేది ఉంది మెల్ల తాగుతాం మీరు తాగిరా కానీ అప్పుడే తాగినామమ్మ గింతసేపా మీ కోడలు ఈయనే ఉందా ఈయనే ఉన్నది అదినే సరే కానీ పోతన్నా పోయిరా సరే బుజ్జి ఓ బుజ్జి ఇవాటి పాల ప్యాకెట్ తెచ్చిన చాయ్ పెట్టుకో సరే అత్తమ్మ రూపా రూపా ఉన్నవా రూపా ఉన్నా అక్క దా ఏం చెప్తాను ఏమి లేదక్క ఇప్పుడే పాల ప్యాకెట్ తీసుకొచ్చిన చాయ్ తాగుతాయి ఇగో మిషన్ ఇచ్చిపోని వచ్చినాయి ఇగో మిషన్ సరే అక్క అయితే కానీ పని పోలేదు అక్క పోతాను ఇప్పుడు అటే పోతాను అత్తమ్మ నువ్వు కూడా తెచ్చుకోపోయినా సరే ఈ సీన్ గాడేడే ఇంకా రాకపాయే ఇంత షాయన తాగపాయే మనకి ఆకలి అవుతలేదా ఇంట్లో ఉన్న వాళ్ళ మనకే అవుతుంది ఏడ ముచ్చట పెడతాడో ఏమో పోరాడు ఎవరితోటి దోస్తుగాలు కలిస్తే గింతే ఆడు పొలం దున్నది ఉన్నది కదా అత్తమ్మ ట్రాక్టర్ గిట్లా వచ్చింది కావచ్చు అత్తడిది నువ్వు తాగు ఏంటి ఆటో ఏమో ఇయ్యలా రేపు అనుకుంటా నారంతా ముద్ర కొడతాడు ఈ పాటికి ఏత అయిపోవు అయితే తీ అత్తమ్మ రంజి వాడకు ఏమైందే కోడల ఎట్లుంది కొత్త సంసారం అంతా మంచిదే కదా ఏంటి సప్పుడు ఎత్తలేదు ఆడేమన్నా అన్నాడా నాతో చెప్పుకోవడానికి సిగ్గేందుకే అది మేము ఇన్ని రోజుల నుంచి దూరంగానే ఉంటున్నాం అత్తమ్మ అయ్యో ఎందుకే ఏమో అత్తమ్మ నేను ఎంత దగ్గర అయిదామని చూసినా ఆయన గంతే ఉంటాడు నీ కొడుకు నన్ను ముడతలేడు పడతలేడు అత్త నీ కొడుకు నన్ను ముడతలేడు పడతలేడు అత్త ముడతలేడు పడతలేడా ఆయనకి కొంచెం సిగ్గు ఎక్కువనే ఏదైనా ఆడోళ్ళ దగ్గరనే ఉంటది నేను ఇట్లా అంటానంత తప్పు పట్టుకోక బిడ్డ నేను నీకు ఒక తల్లి లెక్క చెప్తాన్నా ఇక నువ్వే ఏదన్నా ఒకటి వేసి అన్ని మార్చుకోవాలి నువ్వు గిట్లనే ఉంటే ఆడు గట్లనే ఉంటాడు నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను అత్తమ్మ కానీ నీ కొడుకు పట్టించుకుంటలేడు నేనేం చేయాలి కానీ నీ కొడుకు పట్టించుకుంటలేడు నేనేం చేయాలి చెప్పు నేనేం చేయాలంటే ఏమన్నా టెవపిస్తుందానా నేను అంతటి మాట్లాడతా నువ్వేమో రంది పెట్టుకోకు సరేనా అగ్గో
నువ్వేం మాట్లాడతావు? ఆయనతో నన్ను తిట్టిపిత్తవే ఏంది? నేను నిన్నెందుకు తిప్పిస్తానే పిసాదానా అని ఎట్లా అడగాలో గట్లనే అడుగుతా. నువ్వేం రంది పడకు, విన్నావా? అయినా గిన్ని రోజులు అయితే అంత ఒక్క మాట అన్న అత్తమ్మ గిది ముచ్చట గిది కథ అని చెప్తానవా అని నేను అడిగేదాకా? పిసాదానివా మంచిదానివా ఏం తెలియదు పోరి. నేను కూడా ఆడదాన్ని కానీ కొంచెం అని అర్థం చేసుకోనా అని నేను అడుగుతా. నువ్వైతే లోపలికో. పిల్ల నచ్చిందని పోరడు సంబరంగా లగ్గం చేసుకునేది. పోరడు ఎందుకు ఇట్లా అవుతుందట మళ్ళా? ఇది కొంట పోయి దాని అవ్వ చెప్పింది అనుకో, నా పోరని ఇజ్జత్ మనం మొత్తం తిత్తది. ఏం చేయాలి ఇప్పుడు? ఎట్లా చేసైనా అంతటి మాట్లాడి వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని దగ్గర చేయాలి. హలో, అరే సంతోష్, షాప్ తీసి రారా. ఇక నేను వద్దాం అనుకున్నా కానీ ఏం చేయాలి? మా ఇంటెనక పెరడు కొలిచేది ఉండే మా పక్క పంటలతో కొద్దిగా అటు ఇటు అవుతుంది. గదే వాసన్నకు చెప్పు. నేను కూడా చెప్పినా కానీ 2 వద్దులకే వద్దాం అనుకున్నా. ఇవాళ ఒక్కనాడు అయితే పని అయిపోతుంది రా. రేపు అత్త స్వీట్ల బండి వస్తుంది కదా. గదే గదే నేనుంటే మా చూసుకుంది కానీ ఇక మీకు కొద్దిగా ఇబ్బంది అవుతున్నట్టున్నది. కానీ ఆ సల్మాన్ గారికి చెప్పు, ఆడినడు. గదే వాసన గదే కొద్దిగా కోపానికి వచ్చిండు. కానీ నువ్వు కూడా మాట చెప్పు. సరే సరే. అత్త అత్త ఒక్క నడైతే అయిపోతుంది పనిగా. ఎంత ఊకు కత్తనా ఇప్పుడు వచ్చిన అంటేగా 2-3 నెలల దాకా అటే ఉంటా. కానీ సరేనా? మంచిది. ఏ సీన్ గడైతే పోతాడు. అరే ఏ సీను ఏందిరా? ఇక రా కదా. అత్తున్నా. ఏం సార్ సినిమా అంత మంచిదేనా? అంత మంచిదే గాని నేను నీతోటి మాట్లాడరా. అగో ఎందుకు రో? పతాకం నా లగ్గమని నీ ఇంటికి వచ్చి పత్రిక ఇస్తే రాకనే పోతివి. అద్దామని మా అనుకున్నారా, కానీ ఏం చేయాలడా షాప్ లా పని బిజీ బాగుండే. గంతగానం పని బిజీ అంటున్నావు, ఏం షాప్ రా అది? అరే నీకు తెలియదు కదా, సాఫ్టీ పాయింట్. ఓసారి కరీంనగర్ వచ్చినప్పుడు రా, మంచి స్వీట్ తినిపిస్తా. సరే మా అత్తది. అరే ఏం మా అంత డల్గా మాట్లాడుతున్నావు? ఇట్లా కూర్చో పోతూ. గాని ఇంకా ఏం సంగతి? ఊళ్ళో మన దోస్తగాళ్ళందరూ ఏం చెప్తారు? నీ పని చేసుకుంటే నువ్వు బిజీ ఉన్నావు, వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు. ఇక ఎడ కలుతుండు, నాకు ఎవ్వడు కలుతాడు. సరే అయితేవనాయి కానీ ఇంకా ఏం సంగతి? మరి పెళ్లి చేసుకున్నా మన దావత్ లేదు. ఏం దావతిరా, ఇచ్చేటప్పుడు ఇత్తది. అగో ఏమైందిరో? ఇక నా రంది నాకుంది, ఏం చెప్పమంటావు నీకు? రందా? నీకేం రందిరో? మంచిగా 2-3 ఎకరాల భూమి, కథ కార్ఖానా, కొత్తగా పెళ్లి అయింది, మంచిగా జోష్ మీద ఉండాలి. కానీ రంది రంది అంటాను. అత్తగోడలకు లొల్లు ఇట్లా అవుతున్నాయిరా. అత్తకు లేదు, కోడలకు లేదు, ఏమో తీరా ఏం చెప్పాలి. అరే ఏసీను ఏందిరా నాకు చెప్పడానికి మొహమాట పడతాను? చిన్నప్పటికెళ్ళి మన ఇద్దరం చెడ్డి దోస్తులం. ఏరుగా పోతే కూడా ఒక్క లోట పట్టుకపోయి ఇద్దరం గడుపుకున్న వాళ్ళం. నాకు చెప్తానికి వెనక ముందు అవుతాను ఏంద్రా? చెప్పు. అరే రమేష్, చెప్పు చెప్పు అంటే ఏం చెప్పాలరా? మీరంటే లగ్గం కాకముందు ఎంజాయ్ చేతిరి, బాగా తిరుగుతుంది. ఇక నేనంటే ఎటు పోపోతి, లగ్గమైన నుంచి తిప్పలైతుంది. ఏం చెప్పుకోమంటావురా? ఏం చెప్పుకోమంటావురా? తిప్పలంటే దేని గురించి మావా? ఏం తిప్పలా చెప్పు. లగ్గమై 20 రోజులు కాబట్టి మా మధ్యలో ఇంకేం జరగలేదురా. మా మధ్యలో ఇంకేం జరగలేదురా. ఏంది లగ్గమై 20 రోజులైనా ఇంకా ఏం జరగలేదా? ఎందుకు మావా? అత్త సపోర్ట్ చేస్తలేదా? అత్త సపోర్ట్ చేస్తలేదా? దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? ఏ కాదురా, నాకు బగ్గ భయం అవుతుంది. పట్టబోదాం అనుకుంటున్నా, గద గదానికి కూకుంటున్నా. ముట్టబోదాం అనుకుంటున్నా, నాకు భయం అవుతుందిరా. అందుకే దూరమే ఉంటున్నా. పట్టబోతే భయం అవుతుంది, ముట్టబోతే భయం అవుతుంది. ఏంద్రా నీ భార్యనే? ఎందుకు భయం? ఏమోరా, నాకు అట్లా అనిపిస్తుందిరా. ఆమె అటు వండుకుంటుంది, నేను ఇటు వండుకుంటున్నా. దగ్గరికి పోదామన్న వరకు భయం అవుతుందిరా, దూరం ఉంటుంది. ఇక ఓరి పిసోడా, నువ్వే భయపడితే ఆమె ఏమనుకుంటారా? మొగోడే మొదలు ముందడిగేయాలి. గాని నువ్వు గిట్లా అంటున్నావు ఏంద్రా? అట్లా కాదురా,
ఒక్కొక్కసారి నాకు భయం అవుతుంది. మళ్ళీ ఊకేం భయపడాలని మెల్లగా దగ్గరికి పోతున్నా. ఆయనతో ఒక్కడేసారి నాకు అనికినట్టు అయ్యే వరకు దూరం జరుగుతున్నారా గదే ఉంది బాధ. నువ్వు బాధ బాధ అనుకుంటా నువ్వు ఈయనే ఉండు ఆమె ఆడనే ఉంటది. ఇద్దరు పొత్తుల సంవత్సరం ఇచ్చుకపోతుంది. పువ్వు కాయ కాదు కాయ పండు కాదు. ఏ నాకు లేదారా పువ్వు కాయగాయలే కాయ పండు వండాలని నాకు కూడా ఉంది కానీ అస్సలు ధైర్యం అత్తలేదురా. ఇంతగానో చెప్పినాక మళ్ళీ మొదటికి వస్తే గట్లంటే ఎట్లా రాసీనా? పొల్ల దొరికితే పొతం పెట్టే కాలం రా ఇది. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. మంచిగా లగ్గం చేసుకున్నావు, మంచిగా సంసారం చేసుకొని మంచిగా బతకాలి కానీ పూర్తిగా అధ్వానం చెప్తామేమరా? అది మనం ఏం లేదురా, నాకే కొంచెం మొహమాటం అవుతుంది. మోమాటం లేదు ఏం లేదురా పిసగాడిది. నువ్వు ఈ భయం గేమ్ అంతా పక్కకు పెట్టి సంవత్సరం తిరిగే వరకు కొడుకునో బిడ్డనో ఎత్తుకోవాలి. వింటానావా? సరేరా, నిజమేరా రమేష్, నువ్వు చెప్పినాక కొంచెం ధైర్యం అనిపిస్తుంది. అయితే కానీ పొద్దుగాల వేనా ఆకలి అవుతుంది, ఇంటికి పోతుంది ఇక. సరే పోయిరా. సరే. అమ్మా ఏమైందిరా ట్రాక్టర్ వచ్చిందా? పక్క పంటలకు దుంతుండమ్మా, రేపన్న ఎల్లుండన్న అత్త అన్నాడు. ఇక అయినా రేపు మా పని అంటే రోజులు గడుతున్నాయి. సపరేట్గా వేరేటోళ్ళం పిలువు. అట్లా కాదే అమ్మా, వాళ్ళకు మనం పైసలు ఇచ్చేది కదా, ఇక వేరేటోళ్ళకి చెప్తే ఎట్లుంటది, మంచిగా ఉంటది కదని. ఇక అట్లా అనుకుంటా పోతే మన నారా అనే ముద్రపట్ట కాదు బిడ్డ. నిజమే గాని రేపు ఫోన్ చేస్తుంది. ఒకవేళ ఫోన్ చేస్తే అత్తనేమో అత్తడు, లేకుండా అప్పుడు చూద్దాం గాని. సరే మాలతి కొన్ని నీళ్ళు తీసుకురాయే. అరే సీను, కోడలు నువ్వు మంచిగా ఉంటారా బిడ్డ? గట్ల అడుగుతున్నావు ఏందే అమ్మా? నాకు మనవన్నో మనవరాన్ని వెతుకోవాలని ఉండదారా, గందుకే అడుగుతాన్నా. ఏ మంచిగానే ఉంటున్నాం. ఏమో మంచిగానే ఉంటానమని అనుమాన పడకుండా చెప్తానమేందిరా? అనుమానం లేదు ఏం లేదమ్మా, మంచిగానే ఉంటున్నామని చెప్తున్నా కదా. ఎందుకే గిట్లా పట్టి అడుగుతున్నావు? అది గిట్లా నీకేమన్నా చెప్పిందా ఏంది? నాకేం చెప్తుందిరా? అది నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుందని, లేకుండా నాకు తెలియదారా? నేను అంత పిసాన్ని అనుకుంటానవా? అయ్యో అదేం లేదమ్మా, మంచిగానే ఉంటున్నాం. అరే నీకేదైనా బాధ ఉంటే నాకు చెప్పుకోరా, తల్లికి కాకుంటే ఇంకెవరికి చెప్పుకుంటావురా పిసగాడిది? ఆ పిల్ల అయితే నీకు నచ్చేసుకున్నావు కదరా. నీ అవ్వ నచ్చే వేసుకున్నా, నచ్చకపోతే నేనెందుకు వేసుకుంటానే? అంతా మంచిగా చెప్పబడుతుంది. మరి ఏమైందిరా ఇక? అది అమ్మా, దాన్ని చూస్తే నాకు భయం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మళ్ళా గిట్లా అనేవురా, నా ఇజ్జది మనం మొత్తం పోద్ది. ఎవడన్నా పిల్లని చూసి భయపడతారా? నువ్వు పోయి దాంతో అనేవు, మానం పోయిద్ది, మాన దక్క బాడకావు. దాంతో చెప్తానా అమ్మా, నాకు తెలియదా? నీకేం తెలుసురా నలమొక్కం బాడకావు? లగ్గమై 15-20 రోజులు అవుతుంది, ముడతలేడు పడతలేడని అది ఆలోళ్ళకి చెప్పింది అనుకో, వాళ్ళు ఏమనుకుంటారా? ఆడు ఉత్తోడే అనుకోరా? నువ్వు చేయబట్టి నాకేమో ఏ తట్టే ఉందిరా రాములా. నీ అవ్వ ఈ వరకు నేనేమన్నా 4-5 లగ్గాలు చేసుకున్నానా? ఎవడన్నా 4-5 లగ్గాలు చేసుకుంటారా? మానదక్క బాడకావు. అది మంచిదైపటికే సపడేకుంది. ఇంకోత అయితే ఎప్పుడు అవుతాల వాడు. అమ్మా నాకు ఇంకా భయం చెప్పకే. నీ భయం గంగల ఓను పో. ఎట్లనో ఏమో ఈ పోరంతో నాకు. బుజ్జి ఓ బుజ్జి, అత్తమ్మా ఇక రాయే. ఏంటి అత్తమ్మ? ఏం లేదే బుజ్జి, నేను గిడిదాకా పోయి అత్త. సరే అత్తమ్మ. అయితే నేను ఆ ముచ్చట అడిగింది. ఏమన్నాడు అత్తమ్మ? ఏం లేదే, అడు జర సిగ్గుపడతాడు గంతే. నేను చెప్పలేదు అప్పుడు? సరే గాని నేను బయటకు పోయేత్తా.
ఏమైంది బావా నాతో ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు మాట్లాడుతున్నా కదా. కొత్తగా పెళ్ళైన జంట గిట్లనే మాట్లాడుకుంటారు చెప్పు. మంచిగానే మాట్లాడుతున్నా కదా, ఇంకెట్లా మాట్లాడుకుంటారు నాకు తెలియదు మరి. ఎట్లా మాట్లాడుకోవాలో నేను చెప్పానా? ఇగో నాకు తలకాయ నొత్తంది, నన్ను నొరియకు. ఛీ, ఎప్పుడు ఇంతే, మారవిగా. ఏందబ్బా కోడలు వచ్చిన కానీ అసలే మాట్లాడతలేవు. అయ్యో తోమటి అటు ఇటు పోతున్నావు, నడుతున్నావు, ఒక్కసారి పలకరిస్తలేవు. ఏందబ్బా? అదేం లేదబ్బా, నేను మాట్లాడతలేదు, నువ్వు భలే ఉన్నావు గాని. అయితే కోడలు ఏం చేస్తుందబ్బా? కోడలా ఇగో వంట చేస్తాంది, నేను రాంగా బియ్యం జరుగుతుంది. ఈ ములక్కడలు పట్టుకుని పోతే సాంబార్ చేస్తానన్నది. కోడలికి అన్ని పని వచ్చా? అన్ని పనులు వస్తాయి అబ్బా, అరొక్కడి చేస్తుంది. అన్నం వండుద్ది, కూర వండుద్ది, వంటలు అయితే రకరకాలు చేసి పెడుతుంది. అది తినత్తమ్మా ఇది తినత్తమ్మా అంటే తినలేక సత్తాన్న తెలుసా. అది చేసే వంటలు అసలు మనకు రానే రావు. ఇంకేందబ్బా అదృష్టవంతురాలు. సరే అబ్బా నేను పోయేస్తా మరి. నా కోడలు నేను చెప్పిన పని చేస్తుంది కావచ్చు, ఎందుకైనా మంచిది, పిలుచుకుంటూ పోతా. తిన్నావానబ్బా? ఏం కూర అండి నువ్వు? వంకాయ కూరనా? నేనా ఇగో ములకాడలు కొనుకొస్తాను, దుకాణంలో పోయింటి. సరే సరే మళ్ళత్తా. ఏందే గిడ కూర్చున్నావు? కూసోకపోతే ఏం చేయమంటావు? ఆడు అట్టిగినాడు గాని ఇగో ఈ గుంట పోయి అంటున్నాడు. అగో అమ్మ, నా మునక్కాయలు ఎందుకే, అసలే నాకు అవి తినబుద్ధి కాదు, గవి తెచ్చినావు. అరే సీను ఇట్రారా. ఏంటిదే అమ్మా? ఏం లేదురా, గదే ముచ్చట. మీరు మంచిగా ఉంటేనే కదరా నాకు మంచిగా అనిపించేది. ఇగో మీ అత్తకు పానం మంచిలేదట, మీ అత్తతో మాట్లాడాలి, ఫోన్ చేసి మీ మామతో మాట్లాడాలి, మీ బామ్మగారి దాంతో మాట్లాడాలి. ఎక్కతక్క అంటే పెళ్ళమోడు ఇద్దరు కలిసి రేపు పొద్దుగల పోయిరా పోరి. పోవాలి రావాలి, గట్లుంటే ఎట్లా బిడ్డ? నా కొత్త పెళ్ళైంది, నేను సిగ్గు అవుతుందని కుదరదు. అట్లా మంచిగా ఉండి బిడ్డ మాట్లాడాలి, విన్నావా? అట్లా కాదమ్మా, పొలం కాడ పని ఉండే, మనం ఇంకా నాటేసుకోపోతుంది, అందుకే పోదాంతి అని ఫోన్ చేసి మాట్లాడినా కానీ పోలేమే. ఏవో నాడు పోయి రావాలి. ఇక పోయిరారి నీ పొలం సల్లం కూడా మళ్ళీ వేసుకుందంతే. నాకైతే మనవాడినో మనవరాలు ఎత్తుకోవాలని ఉండదారా చెప్పు. బావా ఇంకో రెండు వేసుకో. అవి నాకు వేయకు, నాకు తినబుద్ధి కాదు. తినబుద్ధి కాకుండా తినాలే. అద్దు చెప్తున్నా కదా అద్దని. అదేమన్నదిరా నీకంతా అనుకోపం వస్తుంది. చక్క తిను. తినంటే కదా ములక్కాడలు. ఇప్పుడు ఎట్లున్నాయి ములక్కాడ సాంబార్? మంచిగా ఉందా? మంచిగానే పాడైంది. అండి నాకు ఏం చెప్తే ఇక తిననా?
పాడగా అత్తమ్మ గోళీలు తీసుకురా అన్న. నాకు మా అర్థమైంది కానీ నువ్వు పోయే నేను వేసుకుంటా పో. దేవుడా నా కొడుకు కోడలు మంచి కలిసి ఉండేటట్టు చూడురు తండ్రి. తండ్రి ఎవడాల రాజన్న, కొండగట్టు అంజన్న, ఐలోని మల్లన్న, కతరసాల మల్లన్న, కొమరేలి మల్లన్న, కుందారం కోరేలి మల్లన్న, మేడారం సమ్మవ్వ సాలవ తల్లి, కోటొక్క దేవుళ్ళాల నా కొడుకు కోడలు మంచి కలిసి ఉండి వాళ్ళకి సంతానం కలిగితే నేను మీ జాతరలకు అన్నిటికీ తీసుకొస్తా తండ్రి. మీ వాంఛన్ ఇలా గింత టైం అయినా ఇంకా తలుపులు తీయలేదంటే తండ్రి నీ బాంచ. ఏమైంది? మనం అనుకున్న పని అయిందా? దేవుడా నా కొడుకు కోడలు సంసారం ఆగమైతే అనుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ కామెడీ మిక్స్. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పండున్న గంటను మాత్రం మర్చిపోకుండా కొట్టుండ్రి. గట్టి కొట్టుర్రి. బాయ్ బాయ్.